శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గూడూరు గ్రామం శివంపేట మండలం మెదక్ జిల్లాలో నిర్మించిన శ్రీ దత్తాత్రేయ మహాస్వామి కలియుగ దత్తావతారుల దేవాలయం ఆది వృక్షాల పంచవటి శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయాలలో జూన్ 3, 4, 5 తేదీలలో జరిగే దివ్యమూర్తుల ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావాల్సిందిగా శ్రీ షిరిడి సాయి అంకిత భక్తులు, సాయి ఉపాసకులు శ్రీ మైనంపాటి ప్రసాద్ గారిని వారి నివాసంలో కలిసి శ్రీ గురుపీఠం ఫౌండర్ చైర్మన్ శ్రీ జిన్నారం పెద్దగౌని శివకుమార్ గౌడ్, గౌరవ ట్రస్ట్ సభ్యులు శ్రీ మారెల్ల మోహన్ రావు, సాయి దర్బార్ సేవా సభ్యులు శ్రీ మారెల్ల వీరభద్రరావు, శ్రీ గురుపీఠం సేవా సభ్యులు రాజేందర్ రెడ్డితో కలిసి శాలువాతో సత్కరించి ఆహ్వాన పత్రిక అందజేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మైనంపాటి ప్రసాద్ శ్రీ సాయినాథునికి మొట్టమొదటి రోజు అలంకరించే వస్త్రాలను బహూకరించారు. దత్త స్వరూపైన షిరిడి సాయినాథుని కరుణా కటాక్షాలు మైనంపాటి ప్రసాద్ పైన, ఆయన కుటుంబంపై సదా వర్షించాలని కోరుకుంటున్నట్లు శ్రీ గురుపీఠం ట్రస్ట్ చైర్మన్ జిన్నరం పెదగోని శివకుమార్ గౌడ్ మరియు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ మైనంపాటి ప్రసాద్ మాట్లాడుతూ, భారతదేశంలోనే ప్రథమంగా అరుదైన గురు ప్రాశస్త్యము గల దేవాలయాన్ని నిర్మించడం చాలా సంతోషకరమైన విషయమని, భవిష్యత్తులో ఈ దేవాలయం సమాజంలో ఉన్న యువతకు ఆదర్శప్రాయంగా మార్గదర్శిగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని అన్నారు. గురువు అందరికన్నా గొప్పవారు. ఇలా గురువు మహత్యం తెలియజేసే శ్రీ దత్తాత్రేయ మహాస్వామి పరంపర గురువుల దేవాలయం నిర్మించిన శ్రీ శివకుమార్ గౌడ్, శ్రీమతి రమాదేవి దంపతులు ధన్యులు అని చెప్తూ, జూన్ 4వ తారీఖున నిర్వహించే జలాధివాసం మరియు ధాన్యాధివాసం పూజా కార్యక్రమానికి తప్పక హాజరు కాగలము అని జస్టిస్ చంద్రకుమార్తో కలిసి సాయి సత్సంగంలో పాల్గొంటానని తెలిపారు. జూన్ 4వ తారీఖున ఉదయం 11 గంటలకు శ్రీ గురుపీఠం ఆధ్వర్యంలో జరిగే శ్రీ షిరిడి సాయి సత్సంగ కార్యక్రమానికి తెలంగాణ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ గారు మరియు శ్రీ మైనంపాటి ప్రసాదులు విచ్చేసి షిరిడి సాయి తత్వాన్ని గురించి తమ దివ్య సందేశాన్ని తెలియజేస్తారు. కావున షిరిడి సాయి భక్తులందరూ జూన్ 4వ తేదీన ఉదయం 11 గంటలకు అధిక సంఖ్యలో హాజరై సాయి కృపయు పాత్రుడు కావాలని గురుపీఠం ట్రస్ట్ చైర్మన్ జిన్నరం పెద్దగోని శివకుమార్ గౌడ్, ట్రస్ట్ సభ్యులు కోరారు. సర్వోన్నతుడు, సర్వోత్కృష్టనుడు, ఆయన యొక్క అనుగ్రహం ఉంటేనే మనకి ఆ స్వామి యొక్క దర్శనం గాని అమ్మవారి యొక్క అనుగ్రహం గాని సాధ్యం అనేది సనాతన ధర్మానికి చాలా చాలా ప్రధానమైనటువంటిది, వెనుముక కూడా. మనం కనుక చూసినట్లయితే ఈ గురుకులాల వ్యవస్థ ఒక భారతదేశంలో ఎక్కడ లేదు. అటువంటి గురువుల యొక్క ప్రాశస్త్యాన్ని, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజున మరుగున పడిపోతుంది. అనేక అంశాలతో సతమతం అవుతున్నటువంటి జీవనయానంలో ఒక సుస్పష్టతని, ఒక మార్గ నిర్దేశనాన్ని చేయడానికి గాను మన శివకుమార్ గౌడ్ గారు శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ గూడూరు, ఇది శివంపేట మండలం మెదక్ జిల్లా దగ్గర వస్తున్నది. ఆ క్షేత్రాన్ని నిజంగా దర్శించాలని నా మనసులో కూడా చాలా చాలా ఉత్సుకతగా ఉంది. మన దీని అంతటికీ కూడా వారికి చాలా కుడిపుసంగా ఉండి మోహన్ రావు, అందరికీ తెలిసినటువంటి వారే. వారు భాగ్యమే భాగ్యం అని చెప్పారు. కారణం ఏంటంటే ఇన్ని దత్తక్షేత్రాలు దర్శనం చేయటం అనేది, అందున అసలు వయసుతో సంబంధం లేదనిపిస్తుంది. గురువు యొక్క అనుగ్రహం ఉంది అని చెప్పడానికి, ఉంటే ఎలా ఉంటుంది, ఏదైనా సాధించగలని చెప్పడానికి మోహన్ రావు గారికి ఉదాహరణ. ఇందులో అతిశయక్తి ఏమాత్రం లేదు. మీ అందరికీ బాగా తెలిసిన విషయం, చెప్పలేని ఉన్న విషయం. అత్యంత కఠినమైనటువంటి గిరినార్ ప్రదేశం, అది అసలు మన సాధ్యం కాదు. చిన్న చిన్న వాళ్ళు ఎక్కడానికి మనం ఆలోచన చేస్తాం. అటువంటిది వారు ఈ వయస్సులో ఎక్కారంటే, ఎక్కింది మోహన్ రావు గారు. ఖచ్చితంగా గురువు యొక్క అనుగ్రహం, ఆ దత్త భగవాన్ యొక్క ఆశీస్సులు అవి ఎక్కించినాయి. అంతేకాకుండా మన శివకుమార్ గౌడ్ గారికి చేదోడు బాదోడుగా ఉంటూ, చిన్న విషయం కాదండి, ఇంత బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని సాధించడానికి అందులో ఒక భాగంగా సద్గురు సాయినాథ్ మహారాజ్ జై. ఈరోజు ఎంతో పరమ పవిత్రమైనటువంటి రోజుగా నేను భావిస్తున్నాను. కారణం ఏంటంటే, సాయిబాబా సన్నిధిలో 2 నెలల దీక్ష పూర్తి రాగానే మన శివకుమార్ గౌడ్ గారు రావటం, నాగారం నుంచి మన మిత్రులంతా కూడా రావడం. కారణం ఏమిటి అంటే, ఒక అద్భుతమైనటువంటి
ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమానికి రూపకల్పన జరిగింది. సహజంగా ఎక్కడైనా మనం మందిరాలు కట్టడం, దేవాలయాలు నిర్మించడం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ వీరు నిర్మిస్తున్నటువంటి క్షేత్రం పరమ పావనమైనటువంటి క్షేత్రం. కారణం ఒకటి, ఇది దత్త పంచాయతీ అవటం చాలా ప్రధానమైనటువంటి విషయం. ఇది ఎక్కడా కూడా నేను ఇంతవరకు వినల. సహజంగా మనం ఒక సాయిబాబా దేవాలయమో, లేదంటే దత్తాత్రేయ స్వామి దేవాలయమో, లేదంటే దక్షిణామూర్తి దేవాలయమో మనం కడతాం, అమ్మవారి గుడి కడతాం. కానీ మన భారతదేశంలో మనం చరిత్ర కనుక చూసుకున్నట్టయితే భగవంతుని కన్నా కూడా చాలా గొప్ప పీట వేసినటువంటి స్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎవరికి అంటే గురువుకే. కబీర్ దాస్ గారు అన్నట్టుగా గురు గోవిందుడు ఇద్దరు కనుక కలిసి వచ్చినట్టయితే నేను గురువుకే నమస్కరిస్తానని చెప్తున్నాడు. అంటే గురువు సర్వోన్నతుడు, సర్వోత్కృష్టనుడు. ఆయన యొక్క అనుగ్రహం ఉంటేనే మనకి ఆ స్వామి యొక్క దర్శనం గాని, అమ్మవారి యొక్క అనుగ్రహం గాని సాధ్యం అనేది మన సనాతన ధర్మానికి చాలా చాలా ప్రధానమైనటువంటిది, వెనుముక కూడా. మనం కనుక చూసినట్లయితే ఈ గురుకులాల వ్యవస్థ ఒక భారతదేశంలో ఉంది, ఎక్కడా లేదండి. అటువంటి గురువుల యొక్క ప్రాశస్త్యాన్ని, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజున మరుగున పడిపోతున్నది. అనేక అంశాలతో సతమతమవుతున్నటువంటి జీవనయానంలో ఒక సుస్పష్టతని, ఒక మార్గ నిర్దేశనాన్ని చేయటానికి గాను మన శివకుమార్ గౌడ్ గారు శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ గూడూరు, ఇది శివంపేట మండలం మెదక్ జిల్లా దగ్గర వస్తున్నది. ఆ క్షేత్రాన్ని నిజంగా దర్శించాలని నా మనసులో కూడా చాలా చాలా ఉత్సుకతగా ఉంది. మన దీని అంతటికీ కూడా వారికి చాలా కుడిభుజంగా ఉండి మోహన్ రావు గారు, అందరికీ తెలిసినటువంటి వారే. వారు భాగ్యమే భాగ్యం అని చెప్పాలి. కారణం ఏంటంటే ఇన్ని దత్తక్షేత్రాలు దర్శనం చేయటం అనేది, అందున అసలు వయసుతో సంబంధం లేదనిపిస్తుంది. గురువు యొక్క అనుగ్రహం ఉంది అని చెప్పడానికి, ఉంటే ఎలా ఉంటుంది, ఏదైనా సాధించగలని చెప్పడానికి మన మోహన్ రావు గారు ఒక ఉదాహరణ. ఇందులో అతిశయోక్తి ఏమాత్రం లేదు. మీ అందరికీ బాగా తెలుసు ఆ విషయం, నేను చెప్పలేను కూడా, ఉన్న విషయం చెప్తున్నాను. అత్యంత కఠినమైనటువంటి గిరినార్ ప్రదేశం, అది అసలు మన సాధ్యం కాదు. చిన్న చిన్న వాళ్ళు ఎక్కడానికి మనం ఆలోచన చేస్తాం. అటువంటిది వారు ఈ వయసులో ఎక్కారంటే, ఎక్కింది మోహన్ రావు గారిని అయితే నేను నమ్మను. ఖచ్చితంగా గురువు యొక్క అనుగ్రహం, ఆ దత్త భగవాన్ యొక్క ఆశీస్సులు అవి ఎక్కించినాయి. అంతేకాకుండా మన శివకుమార్ గౌడ్ గారికి చేదోడు వాదోడుగా ఉంటూ, ఏ చిన్న విషయం కాదండి, ఇంత బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని సాధించడానికి అందులో ఒక భాగంగా కుడిభుజంగా ఉండటం అనేది అది పరమ ఉత్కృష్టమైనటువంటి విషయం అనేది ఎవరికైనా తెలుస్తుంది కొంచెం గమనించినట్లయితే. కాబట్టి దీంట్లో ఎవరు భాగస్వామ్యం వహించినా వారి జన్మ చరితార్థం ధన్యం. ఏమి కారణం అంటే ఒకటి, గురువుని మించినటువంటి దైవం లేదు. తల్లి మనకి ఫస్ట్ ప్రథమ దైవం చెప్తారు, కానీ తల్లి జన్మనే ఇస్తుంది. మరలా జన్మ లేనటువంటి పరమ ఉత్కృష్టమైనటువంటి స్థితిని ఇవ్వగలిగినటువంటి వాడు గురువు. నిజం చెప్పాలంటే తల్లికి నమస్కరించే గురువుకి నమస్కరించాలి, అది మన శాస్త్రం చెప్తుంది. కానీ వాస్తవానికి గురువుని మించినటువంటి అధికుడు లేనే లేడు. వారిని గుర్తు చేస్తూ అద్భుతంగా ఈ యొక్క దత్త పంచాయతనాన్ని తీసుకొని వస్తున్నారు. అంటే మధ్యలో దత్తాత్రేయ స్వామి, శ్రీపాద శ్రీవల్లభులు, నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభు, స్వామి సమర్థ, ఈ ఐదుగురు యొక్క గురు సామ్రాట్లు వీళ్ళంతా కూడా. వాళ్ళందరూ కూడా ఒకే ఒక స్థానంలో దర్శించుకునేటువంటి అవకాశం మనకు లభిస్తున్నది. అంతేకాకుండా అనేక మంది గురువులు మనకున్నారు. ఆ గురువుల యొక్క పరంపర అంతా కూడా ఆ మందిరం చుట్టూ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాని పక్కనే ఉన్నటువంటి పంచవటి అంటే 5 దేవతా వృక్షాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాని పక్కనే చక్కగా మనందరికీ మనం చూడాలనుకుంటే సాయిబాబా వారి యొక్క దేవాలయాన్ని కూడా అద్భుతంగా 6 అడుగుల మూర్తి విరాజమానం కాబోతున్నారంటే ఇంతకన్నా ఆస్తిక మహాశైలకి. అందున గురువు అంటే అసలు ఆస్తిక మహాశైలి అంటేనే గురువు యందు పరమ ప్రీతి కలిగిన వాడని అర్థం. ఎందుకంటే గురువు ద్వారా తెలుస్తుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇది ఒక మహత్తరమైన క్షేత్రం అవుతుందని నా మనస్సులో నేను ఆ యొక్క దృశ్యాన్ని వారు చెప్తున్నప్పుడు, ఇవి చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తున్నది అది ఒక మహాక్షేత్రంగా విరాజిల్లబోతున్నదని. ఒక యూనిక్నెస్ ని పట్టుకొస్తున్నారండి. అది చాలా గొప్ప విషయం. గురువులంతా కూడా ఒకే చోట ఉన్నారు, దేవతా వృక్షాలు ఒక చోట ఉన్నాయి. కాబట్టి ఈ మహాక్షేత్రం
అదే కారకులైనటువంటి రమాదేవి గారు, శ్రీమతి రమాదేవి గారు, శ్రీ శివకుమార్ గౌడ్ గారు, ఆ దంపతుల యొక్క భాగ్యమే భాగ్యం. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాల్లో అందరూ పాల్గొనలేరండి. చేయాలని చాలా మందికి ఉండొచ్చు, కానీ చేయలేరు. వారు చేస్తున్నటువంటి దాతృత్వ కార్యక్రమాలు వింటుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఒక పక్క ఈర్ష్యగా ఉంది. ఎందుకంటే ఇన్ని కార్యక్రమాల్లో వారు పాల్గొంటున్నారంటే అది కేవలం ఆ గురువుల యొక్క ఆశీస్సులు, ఆ దత్త భగవాన్ యొక్క కృప లేకుండా అసంభవం. కావాలంటే ప్రయత్నించండి, మానవ మాతృలు చేయదగినటువంటి విషయం కాదు. కాబట్టి వారందరూ వారు రాబోయేటువంటి జనరేషన్ కూడా ఒక మంచి మార్గదర్శకాన్ని చూపిస్తున్నట్టుగా నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే మన భారతదేశానికి ఇటువంటి క్షేత్రాలు చాలా అవసరం అండి. ఎందుకంటే గురు బోధ అవసరం, గురు చరిత్ర పారాయణ అవసరం, గురువుల యొక్క సేవ అవసరం. అన్నదాన కార్యక్రమాలు కానీ వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అది రాబోయేటువంటి జనరేషన్స్ అంతా కూడా ఒక మార్గదర్శనానికి ఏర్పాటు చేస్తున్నాయి. ఇందులో వారు ఇంత దయతో వారు వచ్చి ఈ కార్యక్రమాన్ని చెప్పటం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. నేను చాలా భాగ్యశాలిగా